హాయ్ ఎవ్రీవన్, మళ్ళీ నా సెంజన్ వీసా వచ్చేసింది. ఈ ఒక్క వీసా ఉంటే చాలు సెంజన్ జోన్ అంటే యూరోపియన్లో ఉన్న ఆ సెంజన్ జోన్లోకి వచ్చే 26+ కంట్రీస్ అండ్ బోనస్గా ఈ వీసా మన దగ్గర ఉన్నందుకు ఇంకొక 10 కంట్రీస్ తిరగచ్చు. లైక్ ఈ వీసా ఆర్ ట్రాన్సిట్ అవుతూ అలా ఓవరాల్గా 36+ కంట్రీస్ ఈ ఒక్క వీసాతో తిరగచ్చు. ఇది కూడా జస్ట్ షాకింగ్లీ నాకు 48 అవర్స్లో వచ్చేసింది. అప్లై చేసిన తర్వాత ఎంత ఫాస్ట్గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. డీటెయిల్స్ అన్నీ 1 by 1 ఇస్తాను. వీటిని ఎండ్ వరకు చూడండి అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోదు. సో ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు నేను అప్లై చేయడం సెకండ్ టైం అని చెప్పాను కదా. లాస్ట్ టైం అప్లై చేసింది కూడా నేను ఫ్రాన్స్కే అండ్ ఇప్పుడు కూడా నేను మళ్ళీ ఫ్రాన్స్కే అప్లై చేశాను. ఎందుకు అలా చేశానని డీటెయిల్స్ చెప్తాను చూడండి. బిఫోర్ దాట్ ఒక డౌట్ క్లియర్ చేసేస్తాను. అదేంటి లాస్ట్ మీరు ఫ్రాన్స్ వెళ్ళారు కదా, మళ్ళీ ఎందుకు ఫ్రాన్స్కి అప్లై చేశారని చెప్పి. జస్ట్ అది వీసా పర్పస్ కోసం మాత్రమే. నేను అక్కడ ఏం పెద్దగా మళ్ళీ ఫ్రాన్స్కి వెళ్ళాల్సిన పని ఏం లేదు. దాన్ని చెప్తాను ఎట్లా ఏంటి అనేది. ఒకవేళ వెళ్ళినా కూడా జస్ట్ అట్లా వెళ్ళిపోతుంటాను. మిగతా కంట్రీస్ పైన మెయిన్ ఫోకస్ ఉంటుంది. చెప్పాను కదా, సెంజన్ జోన్లో మనకి 26+ కంట్రీస్ ఉన్నాయి తిరగడానికి. సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు నీట్గా. సో అలానే వెళ్ళాలని ఏం లేదు. ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ టైంలో ఎక్కడో చోట మనం ఫ్రాన్స్ని టచ్ చేస్తే నెక్స్ట్ టైంకి కొంచెం ప్రాసెస్ ఈజీ అవుతుంది అంతే. అంటే మళ్ళీ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ ఫ్రాన్స్కి అప్లై చేశాను అనుకో, వాడు ఆ స్టాంప్ చూసి ఓకే వీడు వచ్చాడు, మళ్ళీ ఇంకోసారి ఇద్దాంలో లాంగ్ టర్మ్ వీసా అని ఎక్కడో ఒక హోప్ ఇవ్వడానికి అంతే. బిఫోర్ దట్ లాస్ట్ టైం నాకు వచ్చేసి 30 days ఇచ్చారు వ్యాలిడిటీ. అందులో 15 days మాత్రమే మ్యాక్సిమం స్టే, అక్కడ మల్టిపుల్ ఎంట్రీ. ఈసారి వచ్చేసరికి నాకు 45 days ఇచ్చారు వ్యాలిడిటీ. నేను ఇప్పుడు కాదు, ఏప్రిల్కి పెట్టుకున్నాను. ఇది ఏప్రిల్ తర్వాత నుంచి వ్యాలిడిటీ ఉంటుంది. 45 daysలో నా మ్యాక్సిమం స్టే వచ్చేసి 30 days ఆ సెంజన్ జోన్లో స్టే చేయొచ్చు. ఏప్రిల్ వరకు టైం కూడా, ఏప్రిల్ లోపు దీన్ని బీభత్సంగా వాడుకోవచ్చు ఈ వీసాని. ఎందుకంటే ఈ వీసా వాడుకొని కొన్ని కంట్రీస్కి ఫ్రీగా వెళ్ళొచ్చు అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వయా సింగపూర్ వెళ్తున్నారు, వేరే ఎక్కడికైనా, సింగపూర్లో లే ఓవర్ వచ్చింది 5 hours ఆర్ 5 hour ప్లస్. ఈ వీసా ఉన్నందుకు మీరు జస్ట్ VTFF ప్రాసెస్ కింద అప్ టు 72 hours అంటే 3 రోజులు సింగపూర్కి ఎలాంటి వీసా లేకుండా వెళ్ళిపోవచ్చు. చెప్పాం కదా, US వీసా కానీ, షెంజన్ వీసా కానీ, ఆస్ట్రేలియా ఎక్సెట్రా ఇలాంటి వీసాస్ ఉంటే సింగపూర్కి, అండ్ ఫిలిప్పీన్స్కి అసలు వీసానే అవసరం లేదు షెంజన్ వీసా ఉంటే. ఇట్లా చాలానే ఉన్నాయి. మీకు డీటెయిల్గా 1 by 1 తెలుస్తూ ఉంటాయి ఏంటి అనేది. మరి ఇంత పవర్ఫుల్ వీసాని మనం పొందడం ఎలా అంటే కష్టమైతే కాదు, కావాల్సిందల్లా ప్రాపర్ డాక్యుమెంటేషన్. సో డీటెయిల్స్కి వెళ్దాం 1 by 1 ఏంటి ఏం కావాలి అనేది. ఫస్ట్ థింగ్ పాస్పోర్ట్ ఉండాలి. దాని వ్యాలిడిటీ అట్లీస్ట్ 6 months ప్లస్ ఉండాలి. అండ్ దాంట్లో ఎంటీ పేజెస్ ఉంటాయి కదా, మనకి ఇట్లా స్టాంపింగ్స్ ఇవ్వాలంటివి కాకుండా వీళ్ళు స్టిక్కర్ అని అంటించడానికి మనకు బ్లాంక్ పేజెస్ ఉండాలి. సో అలాంటివి 3+ ఉంటే బెటర్. ముందుగా కావాల్సింది మనకి VFSలో అపాయింట్మెంట్. ఎక్కడైతే మనం ఈ డాక్యుమెంట్స్ అన్నీ పూలప్ చేసి సబ్మిట్ చేయాలో మనకు అక్కడ అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అపాయింట్మెంట్ తీసుకునే ముందు ఈ ఫ్రాన్స్ వీసాకి సంబంధించి ఆన్లైన్లో ఫామ్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. మీరు సెంజన్ జోన్లో ఎక్కడైనా అప్లై చేసుకోండి. నేను ఫ్రాన్స్కి ఎందుకు అప్లై చేశాను అంటే, ఫస్ట్ టైం ఆల్రెడీ నేను ఫ్రాన్స్కి అప్లై చేశాను. సెకండ్ టైం కూడా నేను ఫ్రాన్స్కి అప్లై చేస్తే నాకు ఏదైనా ఎక్కువ వ్యాలిడిటీ, యాక్చువల్లీ నా ఫోకస్ ఏంటంటే 1 year ప్లస్ ఆర్ 2 years. యాక్చువల్లీ నేను అప్లై చేసింది 2 yearsకి, బట్ నాకు 45 daysకి ఇచ్చాడు. అది ఎందుకని రీజన్ కూడా చెప్తాను మీకు. సో మీరు ఏ కంట్రీకైనా అప్లై చేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టుగా పాస్పోర్ట్, బ్లాంక్ పేజెస్, ఈ ఆన్లైన్లో ఫిల్అప్ చేసిన ఫామ్ని లాస్ట్ వరకు వెళ్ళకండి. మీరు రఫ్గా ర్యాండమ్ డీటెయిల్స్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోయి సబ్మిట్ చేయక ముందే మీకు అప్లికేషన్ నెంబర్ వచ్చేస్తుంది. ఆ నెంబర్ని కాపీ చేసేసుకొని VFS సైట్లో లింక్ డిస్క్రిప్షన్స్లో ఉంటాయి చూడండి, దాంట్లోకి వెళ్ళేసి ఈ అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్తో స్లాట్ బుక్ చేసుకుంటారు. సో కథం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ని మీ స్కెడ్యూల్కి తగ్గట్టు ఏ హోటల్లో ఉంటున్నారు ఏంటి అనేది నీట్గా, సో అపాయింట్మెంట్ షెడ్యూల్ ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి ఈ గ్యాప్లో ఇవన్నీ ఫిల్ చేసుకోవచ్చు. సో పాస్పోర్ట్, బ్లాంక్ పేజెస్, ఆన్లైన్లో ఫిల్అప్ చేసిన ఫ్రాన్స్ వీసా అప్లికేషన్ ఫామ్ అండ్ VFSలో అపాయింట్మెంట్, 2 photographs కావాలి. 35mm x 45mm వైట్ బ్యాక్గ్రౌండ్, 80% ఫేస్ కవర్ అయి ఉండాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు వచ్చేసి కవరింగ్ లెటర్. లిటరలీ మిమ్మల్ని అక్కడ రిప్రజెంట్ చేస్తుంది ఏంటి అంటే కవరింగ్ లెటర్. ఇది ఎంత క్లియర్గా ఉంటే, ఎంత నీట్గా ఉంటే మీ వీసా వ్యాలిడిటీ ఎక్సెట్రా ఇలాంటివి మీ ఈజీగా అప్రూవ్ అవడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఈసారి నేను వచ్చేసి ఇండియన్స్ ఆన్లైన్ వీసా అని చెప్పి మన తెలుగు పర్సన్ ఉన్నాడు శ్రావణ్ అని చెప్పి, సో తనతో ప్లాన్ చేసుకున్నాను నేను. కవరింగ్ లెటర్ ఇంకొంచెం ప్రొఫెషనల్గా ఉంటే నా వ్యాలిడిటీ మనం ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది కదా అని చెప్పి. సో మనోడు అసలు చూసిన తర్వాత నాకు ఫిదా అయిపోయాను, అంత బాగా ఇచ్చాడు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, తనతో కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళ సర్వీస్ వచ్చేసి డిపెండింగ్ ఆన్ ఏ టైప్ ఆఫ్ సర్వీస్ మీరు తీసుకుంటున్నారు, డమ్మీ టికెట్స్, హోటల్ బుకింగ్ ఇలాంటివన్నీ A to Z అంటే దాన్ని బట్టి 3,000 నుంచి 10,000 రూపీస్ వరకు వాళ్ళ సర్వీసెస్ ఉంటాయి. అండ్ అలా కాకుండా మీ డమ్మీ టికెట్స్, హోటల్ లింక్స్ ఎక్సెట్రా, ఆన్లైన్ బుకింగ్, ఫ్లైట్ టికెట్స్ అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. కావాలంటే మీరు అది కూడా వాడుకోవచ్చు. సో
సో మీరు ప్రొఫెషనల్గా నేను ఇంతవరకు ఎప్పుడు అప్లై చేయలేదు, కొంచెం నాకు వీసా ఛాన్సెస్ పెరగాలనుకుంటే వీళ్ళ త్రూ వెళ్తే బెటర్. వాళ్ళ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో కవరింగ్ లెటర్ అండ్ నెక్స్ట్ ఐటినరీ అండ్ ఫ్లైట్ టికెట్స్ కన్ఫర్మ్డ్ కాదు, రిజర్వ్డ్ అయినా పర్లేదు, అంటే రిజర్వేషన్ చేసుకుని పర్లేదు. డమ్మీ టికెట్స్ తెలుసు కదా మీకు, అలా చేసుకోవచ్చు. హోటల్ బుకింగ్స్ కూడా నేను ఏం చేశానంటే ఈసారి పే లేటర్ ఆప్షన్ కాకుండా ఫుల్గా పే చేస్తాను. నేను ఆ 1 వీక్ నేను ఐటినరీ ఏమి ఇచ్చానంటే ఫ్రాన్స్లో ఒక 5 days ఉంటున్నాను, ఇటలీలో ఒక 5 days ఉంటున్నాను అంటే ఐటినరీ ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి వాళ్ళ శ్రావణ్ మల్తో ఆ ఐటినరీ దగ్గరగానే హోటల్ బుక్ చేసుకున్నాను. ఒక 5 days ఒక ఫ్రాన్స్లో, 5 days ఇటలీలో, రెండు కూడా ఫుల్గా అమౌంట్ ముందే పే చేస్తాను. అదేంటంటే ఫుల్లీ రిఫండబుల్ పెట్టుకున్నాను. సో ఏప్రిల్ నేను అప్లై చేసింది డిసెంబర్ లాస్ట్ వీక్లో. సో ఈజీగా వీసా ప్రాసెస్ ఒక 1 weekలో అయిపోతుంది. సో నేను అయిపోయి క్యాన్సిలేషన్ చేసుకుందాం అన్నట్టుగా అలా చేశాను. నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్ ఇన్సూరెన్స్. ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఏం చేశానంటే నేను 1 yearకి తీసుకున్నాను. నేను అప్లై చేయడం 2 yearsకి అప్లై చేస్తున్నాను. అట్లీస్ట్ 1 year ట్రావెల్ ఇన్సూరెన్స్, అందులోనూ వ్యాలిడిటీ పీరియడ్ వచ్చేసి 6 months ఉంటుందని అది అలా బుక్ చేసుకున్నాను. వీసా వచ్చిన తర్వాత నేను క్యాన్సిల్ చేసేస్తాను. క్యాన్సిలేషన్ ఛార్జెస్ 300 పోయి నా అమౌంట్ నాకు వచ్చేసి ఉంటుంది. బ్యాంక్ స్టేట్మెంట్, మంచి బ్యాలెన్స్ 3 lakhs ప్లస్ ఉంటే బెటర్. సో నా వరకు 4 lakhs మెయింటైన్ చేసి ఇచ్చాను, ఆయన కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో మోర్ బ్యాంక్ బ్యాలెన్స్ ద మోర్ ద కాన్ఫిడెన్స్ దే ఆర్. అండ్ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాను నేను, 5 lakhs ప్లస్ లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డ్ది, వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి. ఇంకా ఐటీఆర్ 2 yearsవి, ఎవరైనా స్టూడెంట్స్ చూస్తుంటే ఐటీఆర్, ఈ పే స్లిప్స్ ఇలాంటివన్నీ మాకు లేవు కదా అంటే మీరు మీ పేరెంట్స్ని మీకు స్పాన్సర్ చేస్తున్నట్టుగా పెట్టుకుని వాళ్ళవి మీ ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేస్తారు. ఎన్ఓసి ఫ్రమ్ ఎంప్లాయర్, మీరు కనుక జాబ్ చేస్తుంటే మీ ఎన్ఓసి అండ్ లీవ్ శాంక్షన్ కనుక మీ ఎంప్లాయర్ దగ్గర నుంచి తీసుకుని వెళ్ళండి. ఆర్ మీ ఓన్ బిజినెస్ అయితే మీ లెటరేట్ పైన మీ కవరింగ్ లెటర్ అని ఉంటుంది. ఐటినరీ వైట్ లెటర్ పైన ఉంటే బెటర్, అది ఎంప్లాయీస్ అయినా బిజినెస్ పర్సన్ అయినా కూడా. సో ఇవే డాక్యుమెంట్స్ సింపుల్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి షార్ట్గా. పాస్పోర్ట్, బ్లాంక్ పేజెస్ అండ్ 2 photos 35mm to 45mm, కవరింగ్ లెటర్, ఐటినరీ, ఫ్లైట్ రిజర్వేషన్, హోటల్ రిజర్వేషన్, ట్రావెల్ ఇన్సూరెన్స్ అండ్ ఐటీఆర్, పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్, క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ ఉంటుంది, అది కూడా సబ్మిట్ చేసేసేయండి. అండ్ విఎఫ్ఎస్లో అపాయింట్మెంట్ తీసుకుని అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీసా ఫీ వచ్చేసి అరౌండ్ 80 euros, అంటే మన దాంట్లో 7,000 చేంజ్ వస్తుంది. అండ్ విఎఫ్ఎస్ వాళ్ళ ఫీ వచ్చేసి 2,300 సంథింగ్ ఉంటుంది. ఓవరాల్గా 10,000 చేంజ్ వచ్చేసి వీసాకి వెళ్తుంది, 10,500 అలా. కొరియర్ సర్వీస్ అంటే వీసా ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీ ఇంటికి రావాలనుకుంటే 550 rupees పే చేస్తారు. ఎంత ఫాస్ట్గా నా వీసా ప్రాసెస్ అయిపోయిన దానికి మీకు ఆన్సర్ చూడండి. నేను వెనస్డే రోజు ఆఫ్టర్నూన్ అపాయింట్మెంట్ ఉండేది నాది 11:30కి డాక్యుమెంట్ సబ్మిట్ చేశాను. నెక్స్ట్ డే రోజు మార్నింగ్ మనం ఆన్లైన్లో ట్రాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ బెంగళూరు రీచ్ అయిపోయింది అది. బెంగళూరు రీచ్ అయిపోయింది, ఈవినింగ్ వాళ్ళకి ప్రాసెస్ చేసేసినట్టున్నారు వాళ్ళు. నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడి నుంచి డిస్పాచ్ అయిపోయింది మార్నింగ్, ఫ్రైడే రోజు మార్నింగ్. అండ్ సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ వరకు నా చేతికి పాస్పోర్ట్ వచ్చేసింది. లిటరలీ 48 hours వాళ్ళు ప్రాసెస్ చేస్తారు, నెక్స్ట్ డేకి నాకు వచ్చేసింది. చాలా ఫాస్ట్గా ప్రాసెస్ అయిపోయింది. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ షెంజన్ వీసా ఉంది. అదే ఫస్ట్ టైం నేను అప్లై చేసినప్పుడు 7+ days పట్టింది నాకు. ఎందుకంటే వాళ్ళంతా చెక్ చేస్తారు నిజంగా జెన్యున్గా ట్రావెల్ చేయడానికి వెళ్తున్నాడా, లేకపోతే మన వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది టూరిజం పర్పస్ తీసుకొని మాల్టాకి జాబ్ కన్వర్షన్ చేసుకుందామని ఇలా చాలామంది ప్లాన్ చేస్తుంటారు. అందువరకు వాళ్ళు లాంగ్ టర్మ్ వీసాస్ ఇవ్వడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది చేసే పనులకి కొంతమంది బలవాలి తప్పదు. ఇంకా అది డీటెయిల్స్ అన్నీ కూడా చాలా సింపుల్. అండ్ ఇందాక చెప్పినట్టుగా మీరు ఆల్రెడీ మీ దగ్గర వేరే కంట్రీ షెంజన్ వీసా ఉంటే ఏదైతే ఫస్ట్ టైం అప్లై చేస్తారో సెకండ్ టైం కూడా అప్లై చేస్తే మనకు ఆ డ్యూరేషన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇదంతా కూడా డీటెయిల్స్. ఇంకా ఏదైనా మిస్ చేశాను అనిపిస్తే మీరు కామెంట్ చేయొచ్చు, దాన్ని బట్టి నేను రిప్లై ఇస్తాను. సో దట్స్ ఇట్. ఫైనలీ కొత్త ఇయర్లో అయితే మనకు కొత్త వీసా వచ్చేసింది. సో వస్తాయి వీడియోస్ సోన్. That's it for today. See you next video. Bye bye.